నమస్తే. నా పేరు జరిపెట్టి చంద్రకళ, మీ సోదరిని. 2019 నుంచి ఇప్పటి వరకు సామాన్యులు వడ్డే ఓబన్న గారి జయంతి ఘనంగా జరుపుకున్నారు. సామాన్యుల గుండెల్లో వడ్డే ఓబన్న జయంతి చాలా బలంగా ఉంది కాబట్టే అధికారులు, ప్రభుత్వాలు గుర్తించి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరపాలని 2024లో తెలంగాణలో, 2025లో ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ చేశారు. అయితే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది తెలంగాణలో అధికారికంగా చేయడం మొదలుపెట్టి. ఇప్పుడు మనకి సమయం ఆసన్నమైంది. మనము ఒకసారి ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. వడ్డే ఓబన్న గారి కీర్తి మనం పెంచుతున్నామా లేదంటే తగ్గిస్తున్నామా అనేటిది ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. 2024లో 25లో వడ్డే ఓబన్న జయంతి ఎలా జరిగిందో డిస్కస్ చేసుకొని, అలాగే 2026 నుంచి ఎలా జరగాలి అనేటిది డిస్కస్ చేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. 2024లో వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా రాజధాని హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిపారు. దానికి బీసీ అధికారులు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు. అయితే మన వాళ్ళు కొంతమందే వచ్చినా దాంట్లో ఒక గ్రూప్ లాగా తయారయ్యి స్టేజ్ పైన ఈవెంట్ని నిర్వర్తించడానికి కొంతమంది ఆర్గనైజ్ చేశారు. ఎలాంటి వాళ్ళు? మెయిన్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. గతంలో నాకు ఫోన్లు చేసి, వడ్డే ఓబన్న పక్క రాష్ట్రం మనకెందుకు మేడం, వడ్డే ఓబన్న అసలు మన కులమేనా, ఇలా అడిగిన వాళ్ళు మెయిన్ పాత్ర పోషించారు ఆ ఈవెంట్కి. సరే, వడ్డే ఓబన్న జయంతి జరుగుతుంది, అధికారికంగా జరుగుతుంది అనేటిది మైండ్లో పెట్టుకోవాలి కదా. అది ఒక కుల మీటింగ్ అయినట్టు. అసలు ఒక డిసిప్లిన్ అనేటిది, ఒక పద్ధతి అనేటిది లేకుండా పోయింది. నేను వీడియో చూశాను కాబట్టి చెప్తున్నాను. వడ్డే ఓబన్న పక్క రాష్ట్రం అని అన్నవాళ్ళు మన కులమేనా అన్నవాళ్ళు పక్క రాష్ట్రం నుంచి నకిలీ వారసుని తీసుకొని వచ్చి సన్మానం చేస్తారు. అక్కడ అసలు మెయిన్ ఈవెంట్ ఏంటిది? వడ్డే ఓబన్న జయంతి అన్నప్పుడు దేని మీద ఉండాలి మీ ఫోకస్? వడ్డే ఓబన్న జయంతి గురించి, వడ్డే ఓబన్న కీర్తిని పెంచే విధంగా ఉండాలి, ఆయన గౌరవం పెంచే విధంగా ఉండాలి. బీసీ అధికారులు వచ్చినప్పుడు, ప్రెస్ వచ్చినప్పుడు కుల గౌరవం పెంచే విధంగా ఉండాలి. కుల మీటింగ్ లాగా ఉండకూడదు. ఒకరికొకరు షీల్డ్లు ఇచ్చుకుంటూ, సన్మానాలు చేసుకుంటూ. బ్లడ్ బ్రీడా మీరు మాట్లాడాల్సింది స్టేజ్ పైన? అంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇవా మీరు మాట్లాడుకోవాల్సింది? మీరు ఓబన్న జయంతి చేస్తూ ఓబన్న గారి గౌరవాన్ని పెంచుతున్నారా తగ్గిస్తున్నారా ఇలాంటి బిహేవియర్ తోటి? అది నేను గమనించాను కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. కుల సోదరులు గమనించండి, 2024లో చాలా చీప్గా బిహేవ్ చేశారు. ఎవరైతే స్టేజ్ పై నుండి మెయిన్ ఈవెంట్ కండక్ట్ చేస్తారో వాళ్ళు చాలా చీప్గా బిహేవ్ చేశారు. 2025లో ఎలా జరిగింది అనేటిది ఒకసారి డిస్కస్ చేసుకుందాము. 2025లో రాజధానిలో రవీంద్ర భారతిలో జరిపారు, అంటే పెద్ద వేదిక గతంలో కన్నా. 2024లో బీసీ అధికారులు వస్తే 2025లో సీనియర్ బీసీ నాయకులు రావడం జరిగింది. పెద్ద ప్రెస్ రవీంద్ర భారతి అంటే పెరిగింది. అలాంటి వేదిక పైన అలాంటి ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు మనము మన డిగ్నిటీ పెరిగే విధంగా ఉండాలి. ఆ ఈవెంట్ సేమ్ గ్రూప్ 2024లో ఎవరైతే నిర్వర్తించారో అదే గ్రూపు 2025లో కూడా అదే గ్రూపు, కానీ ఒక ఎంబీసీ చైర్మన్ మాత్రం యాడ్ అయ్యారు. డబ్బున్న నాయకులు, ఎంబీసీ కులానికి మనకు సంబంధం లేకపోయినా సరే ఆయనే చైర్మన్ కాబట్టి ఆయన యాడ్ అయ్యారు. ఎలా ఉండాలండి? సర్కులర్ క్లియర్గా ఇచ్చారు. మీ పేరు మీదే ఇచ్చారు, నా పేరు మీద ఇవ్వలేదు. ఏమిచ్చారు సర్కులర్గా? మీరు చదివితే మీకే అర్థమవుతుంది సర్కులర్లో ఏమి ఇచ్చారు. నేను ఒకసారి మీకు చదివి మీకు వినిపిస్తాను. ద సెలబ్రేషన్ షెల్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ పొలిటికల్ కంపెయిన్ అండ్ నో అడ్రస్ షెల్ బి మేడ్ బై ఎనీ పొలిటికల్ ఫంక్షనరీ అండ్ ఇండివిజువల్స్ ఆన్ పొలిటికల్ లైన్స్. ఇంత క్లియర్గా రాశారు ఆ ఈవెంట్. దానికి ఇది ఒక కుల మీటింగ్ లాగా, లేకపోతే ఆ కులస్తుల మధ్యలో జరిగే ఒక మీటింగ్ లాగా జరిపితే అది ఎంత గౌరవం తగ్గించినట్టు? మీ ఫోకస్ దేనిపైన ఉండాలి? వడ్డే ఓబన్న గురించి మీ ఫోకస్ ఉండాలి.
మీ ఫోకస్ దేనిపైన ఉంది? స్టేజ్ పైకి ఎవరిని పిలవాలి, కుర్చీలో ఎవరు కూర్చోవాలి, మైక్ ఎవరికి ఇవ్వాలి, మైక్లో స్పీచ్ ఎవరు ఇవ్వాలి, ఇదా మీ ఫోకస్? అక్కడికి పెద్దవాళ్ళు వచ్చారు, హనుమంతరావు గారు వచ్చారు. హనుమంతరావు గారు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి ఆ స్టేజ్ మీద ఉండే పెద్ద మనుషులు ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. పోనీ ఆ టీం కాకుండా ఆ స్టేజ్ కింద పెద్ద మనుషులు కొంతమంది సమాధానం చెప్పే విధంగా ఉన్నా సరే వాళ్ళకి మైక్ ఇవ్వలేదు. ఏంటి ఈ బిహేవియర్? మనం మన కుల గౌరవాన్ని పెంచుతున్నామా, తగ్గిస్తున్నామా? అబాస్పాలు చేస్తున్నారు కులాన్ని. అబాస్పాలు అవ్వటం మీకు అలవాటే, పక్కన వాళ్ళని కూడా అబాస్పాలు చేస్తారు. అది కుల మీటింగ్లో చెల్లుతుంది. ఇది కుల మీటింగ్ కాదు, ఇది అధికారికంగా చేస్తున్న మీటింగ్. ఇది ఇక్కడ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఇక్కడ వడ్డే ఓబన్న జయంతి అనేది పొలిటికల్గా చేయకూడదు. అది గౌరవం పెంచే విధంగా ఉండాలి. దాని కుల గౌరవం పెంచే విధంగా ఉండాలి. వడ్డే ఓబన్న గారి గౌరవం పెంచే విధంగా ఉండాలి. అంతేకాని ఆ చీప్ బిహేవియర్ ఎందుకు 2024లో ఎలా చీప్గా బిహేవ్ చేశారో దానికంటే కూడా దారుణంగా చీప్ బిహేవియర్ చూపించారు 2025లో. బాధతో చెప్తున్నాను నేను. నా వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఆ హనుమంతరావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం నా వీడియోలో చూడమని నేను చెప్పట్లేదు. చాలామంది వడ్డే ఓబన్న గారి గురించి చాలా వీడియోలు చేసి పెట్టున్నారు. ఏ వీడియో మీరు చూసినా సరే మీరు సమాధానం ఇచ్చుండేవాళ్ళు. కులం ఇలా అబాస్పాలు అయ్యేది కాదు. చాలామంది కులస్తులు బయటికి చెప్పలేకపోతున్నారు, కానీ లోపల నొచ్చుకున్నారు, బాధపడ్డారు. నేను మీకు ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను అంతే. ఇక మీద అలా జరగకుండా ఉండాలంటే మీరు పొలిటికల్గా చేయడం మానేసి వీడియో చూడండి, తెలుసుకోండి. అలాంటి నాయకులు ఏ ప్రశ్న వేసినా సరే చెప్పే విధంగా ఉంటేనే మీరు ఈవెంట్ని నిర్వర్తించండి. లేదంటే ఎవరైతే పొలిటికల్గా కాకుండా వడ్డే ఓబన్న జయంతి కులం గౌరవం పెంచే విధంగా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు చేస్తారు. ఇప్పటి వరకు జరిగింది గతం 2026. కనీసం ఇప్పటి నుంచైనా మనం డిగ్నిఫైడ్గా జరుపుకోవాలి. సర్క్యులర్ వచ్చింది, సేమ్ అదే టీంకి వచ్చింది. డబ్బుండే వాళ్ళే అధికారులకి దగ్గరున్నారు, రాజధానిలో ఉన్నారు. అదే టీంకి మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ టీము బయట వాళ్ళని ఎవరిని రానిచ్చుకోరు, వాళ్ళ టీంలో ఉండే వాళ్ళని పక్కకు పోనిచ్చుకోరు. ఇదే టీం జరపాలి మళ్ళీ అధికారికంగా. కనీసం ఇప్పుడన్నా డిగ్నిఫైడ్గా కుల గౌరవం పెరిగే విధంగా, వడ్డే ఓబన్న గారి గౌరవం పెరిగే విధంగా జరుపుకుంటారు అన్న ఒక ఆశతో ఈ వీడియో చేస్తున్నాను నేను. కుర్చీల కోసం కొట్లాడడం, మైకుల కోసం కొట్లాడడం, దానికి ఇది వేదిక కాదు. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు. అధికారికంగా చేస్తున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి? చాకలి ఐలమ్మని, పాపన్న గౌడ్ని, వాల్మీకి ఇలాంటి జయంతుల్ని చూసైనా మనం నేర్చుకోవాలి కదా. వాళ్ళందరూ కూడా ఎంత డిగ్నిఫైడ్గా చేస్తున్నారు జయంతులు. వాళ్ళని చూసైనా మనము డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలి. అలా కుల గౌరవం పెరిగే విధంగా ఈ గ్రూపు జయంతి జరపాలని కోరుకుంటూ బాధతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికైనా మారుతారేమో అని. ఎందుకంటే ప్రెస్ కూడా వస్తుంది. చీప్ బిహేవియర్ అంతా కూడా ఏమి పరువు తీసేస్తున్నారు. బాధతో చేస్తున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి.